హలో అండి, గుడ్ మార్నింగ్. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు తన వ్యక్తిగత స్వార్థాల కోసం ఇతరుల జీవితాల మీద మన్నెత్తిపోయడమే ఒక మనిషి జీవితం. నువ్వు బ్రతకడం కోసం, నీ జీవితం కొనసాగించడం కోసం ఇతరుల జీవితాల వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఒక మనిషిగా ఇంకొకటి ముందు నువ్వు మంచోడివి అనిపించుకోవడానికి ఇంకొకటి గురించి తప్పుగా మాట్లాడటమే మనిషిగా జీవితాదో లక్ష్యం. నేను మంచోడిని అనిపించుకోవడానికి ఇతరుల మీద ఎన్నో మాటలు చెబుతూ ఉన్నావు. సో ప్రతి మనిషి స్వార్థపరుడే. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి ఎంత హోదాలో ఉన్నా, ఎంత గొప్పవాడైనా సరే, ప్రతి మనిషి తన వ్యక్తిగత స్వార్థాల కోసం ఇతరులకు వేలెత్తి చూపించి ఇతరుల జీవితాలను నాశనం చేస్తూ బ్రతకడమే జీవితం లక్ష్యంగా మారిపోయింది. మంచి అనేది ఎక్కడా కనిపిస్తలేదు. చెడు రూపంలో మంచి వేషాలు వేసుకొని ఎంతోమంది వేషధారాలు మార్చుకుంటూ ఇతరుల ముందు మంచి వ్యక్తిగా నటిస్తూ ఉన్నారే తప్ప ఎవడు సొంతంగా స్వచ్ఛంగా మనిషిగా మానవత్వంతో ఏ ఒక్క మనిషి కనిపించట్లేదు. మంచితనం అనేది కనుమరుగైపోయింది. సో నేను చెప్పేందంటే చివరిగా నీ జీవితం గురించి నువ్వు మాత్రమే ఆలోచించు. నువ్వు బ్రతకడం కోసము నీకు నచ్చిన వేషాలు వేస్తూ ఉండు, కానీ ఇతరుల జీవితాల గురించి తప్పుగా మాట్లాడకు, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడొద్దు. నీ బతకడం కోసం నీ జీవితం నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా బతికేసేయి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఒక మనిషి బ్రతకడం కోసం ఇంకో మనిషి గురించి ఎప్పుడు బ్యాడ్గా చెప్పడమే ఒక జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సమాజం. అందరూ చెడ్డవాళ్ళే కాదు, బట్ చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మంచి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో మిత్రమా, ఎవరి జీవితం వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోండి. మనిషి బ్రతకాలంటే ఎలాగైనా బ్రతకొచ్చు, కానీ ఇతరుల మీద నిందలు వేస్తూ బ్రతకడమే జీవితం కాదు. సో నేను తెలివిగలవాని, నాకు అన్నీ తెలుసు, నేనే మంచోడనని ఎంతమంది అనుకుంటున్నా, ప్రతి మనిషి వ్యక్తిగత స్వార్థం కోసం ప్రయాణం చేసే వ్యక్తులే. స్వార్థం లేనిది ఏ మనిషి లేడు. సో ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం బంద్ చేసుకోండి. థ్యాంక్ యూ.